హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఎండి రొయ్యలు గోంగూర. అది ఎలా చేయాలో చూపిస్తాను. చూసిద్దామా? సరదాగా ఇంట్లోనే చేస్తున్నాను. వచ్చి చూపిస్తాను. మన కర్రీకి కావాల్సిన పదార్థాలు చూసేసారా? ఎండి రొయ్యలు, చిన్న రొయ్యలు. ఇవి నేను కొంచెం వేడి చేసి పైన ఉన్న పొట్టంతా తీసేసి కడిగేసి వాటర్లో పక్కన పెట్టేసుకున్నా. ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, అది ఆప్షనల్ అని మీ ఇష్టము. ఫ్రెష్గా ఉన్న ఒక గిన్నె ఎర్ర గోంగూర. స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టేసుకున్నాను. దీంట్లో మనం ప్యాన్ వేడి అవ్వగానే ఆయిల్ వేసేద్దాం. ఓకే, ఆయిల్ వేసేసాను. దీంట్లో మనం కడిగి పక్కన పెట్టుకున్న చిన్న రొయ్యల్ని వేసేసుకుందాం. కొంచెం ఎర్రగా వేయించుకుందాం. బ్రౌన్ కలర్, లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. చిన్నప్పుడు మా అమ్మమ్మ కానీ, మా మమ్మీ కానీ, అమ్మ కానీ ఈ కర్రీ చేస్తుంటే ఎంతో దూరం వెళ్ళి కూర్చునేదాన్ని స్మెల్ కోసం. అబ్బాయి వీళ్ళు ఎలా తింటారు అని. కానీ మ్యారేజెస్ అయిపోయిన తర్వాత ఒక్కసారి తిన్నాను నేను. ఆ టేస్ట్ చూసిన తర్వాత చాలా చాలా బాగుంది అనిపించింది. అప్పటి నుంచి నేనే తింటున్నా. ఇప్పుడు నా పిల్లలు తినట్లేదు. ఓకే, దీన్ని ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? చూసారా, ఇలా కొంచెం వేగిపోయాయి. దీంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాం. కొంచెం కలర్ షేడ్ అయ్యేంత వరకు వేయించుదాం. చూసారా, కొంచెం వేగాక దీంట్లో మనం రుచికి తగ్గట్టు పసుపు వేస్తున్నాను. నేనైతే పసుపు కొంచెం ఎక్కువే తింటాను, మీ ఇష్టం అండి. కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెమే వేస్తున్నాను. ఎందుకంటే ఇందులో మనము గోంగూర వేస్తాం కాబట్టి ఆ ఫ్లేవర్కి ఈ ఫ్లేవర్కి మ్యాచ్ అవ్వదు. నాకైతే నచ్చదు. కానీ కొంచెం ఈ రొయ్యల స్మెల్ రాకుండా కొంచెం బాగుంటుంది కాబట్టి నేను కొంచెం వేస్తున్నాను. కావాలంటే ఎక్కువ వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు. రుచికి తగ్గట్టు ఉప్పు, 1 టీ స్పూను కారం. దీని కారం కొంచెం ఎక్స్ట్రా ఉంటేనే బాగుంటుంది, చూసి వేసుకోండి. మొత్తం కలిపేసుకుందాం. ఓకే, ఈ కలర్కి వచ్చేసింది కదా. ఇప్పుడు ఫైనల్కి వచ్చేసింది. ఇప్పుడు దీంట్లో మనం కడిగి పక్కన పెట్టుకున్న గోంగూర వేసేసుకుందాం. ఓకే, 2 నిమిషాలు ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం. తీసి చూసేద్దాం. చూసారా, ఎంత మనం గిన్నె వేసాము గోంగూర. ఈ ఆవిరికి మగ్గిపోయి కొంచెం కూడా అవ్వలేదు. చూసారా, ఇలా వచ్చేసింది కదా. దగ్గరికి ఆయిల్ కూడా చాలా చక్కగా పైకి వచ్చేసింది. సూపర్ కలర్ఫుల్గా. ఇంకేం వద్దండి, ఏ మసాలాలు వద్దు. ఇంకా చాలా టేస్ట్గా, స్పైసీగా, రొయ్యల స్మెల్, గోంగూర పులుపు కర్రీ సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఓకే, నా కర్రీ అయితే రెడీ అయిపోయింది. తిని టేస్ట్ చూసేస్తాను ఎలా ఉందో.
టేస్ట్ చెప్తాను మీకు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఒక్క చేతితోనే చేస్తున్నాను వీడియో. ఒక చేతితో మొబైల్, చేతితో కర్రీ కలపడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఓన్గా చేస్తున్నాను కాబట్టి కొంచెం డిస్టర్బెన్స్ కనిపించవచ్చు, అయినా పర్లేదు. నా వీడియోని లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను మరిన్ని వీడియోస్ కోసం సపోర్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. చూసారా, కర్రీ రెడీ అయిపోయింది. మొత్తానికి కర్రీ రెడీ అయిపోయింది. ఓకే, దీంట్లోకి ఇంకా ఏం మసాలాలు అవసరం లేదండి. ఉప్పు, కారం, పసుపు కరెక్ట్గా కర్రీకి సరిపోయిన ఉన్నదంటే అసలు ఇంకా ఏ మసాలా అవసరం ఉండదు. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. రొయ్యలు, చిన్న చిన్ని రొయ్యలు. కొంచెం కూడా స్మెల్ లేదు. పచ్చిమిరపకాయ